శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు రైటర్ అండ్ డైరెక్టర్ కనగాల జయకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే మేడం. సార్, గుర్తుకొస్తున్నాయి ప్రోగ్రాంలో భాగంగా అవునవును శ్రీశ్రీ గారు పోతన గారి పద్యాన్ని మార్చినట్లు తెలుస్తోంది. అసలు ఏం మార్చారు? అలానే శ్రీశ్రీ గారికి ఆరుద్ర గారికి మధ్య సంబంధం ఏంటి? వాళ్ళ రిలేషన్. శ్రీశ్రీ గారు పోతన గారి భాగవతంలో పోతన గారు రాసినటువంటి పద్యంలో పద్యం అంతా మార్చలేదు. అది భాగవతం పోతన మహాత్యుడు మహాకవి రాసింది అని దాన్ని చమత్కరించాడు ఒక చోట. ఆయన పోతన గారు రాసిన పద్యం ఏంటంటే చాలా ఫేమస్ పద్యం, అందరికీ తెలిసింది. బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్ కోళలకిచ్చి పడుపు కూడు భుజించుట కంటే సత్కవింద్రులు హాలికులైననేమి అని అంటాడు ఆయన. అంటే మామూలుగా కష్టపడి పనిచేసేటటువంటి వాళ్ళు హాలికులు అంటే వ్యవసాయదారులు. పోతనామాత్యుడు వ్యవసాయం చేస్తూనే భాగవతం రాశాడు. సో ఆయన రాసినటువంటి భాగవతాన్ని శ్రీరాముడికి అర్పించమంటాడు శ్రీనాథుడు. అర్పించమంటే అప్పుడు ఆ పద్యం రాశాడనమాట. బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్ కూళలకిచ్చి పడుపు కూడు భుజించుట కంటే సత్కవింద్రులు హారికులైననేమి అని రాశాడు ఆయన. అంటే రామచంద్రుడి గురించి రాసినటువంటి ఉన్నతమైనటువంటి భాగవతాన్ని దుష్టులు దుర్మార్గులు అయినటువంటి రాజులకు ఇచ్చేదానికన్నా సత్కవింద్రులు కవులు వ్యవసాయం చేసుకున్నా పర్వాలేదు అని దాని భావం అన్నమాట. సో దాన్ని శ్రీశ్రీ గారు ఎట్ట మార్చారు? బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్ కూళలకిచ్చి పడుపు కూడు భుజించుట కంటే సత్కవింద్రులు హాలికులైననేమి అని పోతన గారు అంటే, ఈయన సత్కవింద్రులు ఆల్కహాలికులైననేమి అన్నాడు శ్రీశ్రీ గారు. అంటే శ్రీశ్రీ గారు ఆల్కహాల్ ప్రియుడు కదా, చాలామంది ఆల్కహాల్ ప్రియులు ఉన్నారు. సరే, ఆయన బాగా తాగుతాడని శ్రీశ్రీ గారి మీద ముద్ర వేశారు. అయితే సాహితీకారులు అన్నారు, శ్రీశ్రీ తాగితే ఏమిటి, ఏం చేస్తే మనకేంటి, ఆయన ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి కవిత్వం మహాప్రస్థానం. ఆ మహాప్రస్థానం అనేటటువంటిది ఒక సాహిత్యంలో, తెలుగు సాహిత్యంలో ప్రపంచం అయిపోయింది. సో శ్రీశ్రీ గారి ఇన్ఫ్లుయెన్స్తో ఒక 100 మంది కవులు పుట్టారంటే ఆశ్చర్యం లేదు. అంత ఇన్ఫ్లుయెన్స్ చేశాడు శ్రీశ్రీ గారు. తర్వాత ఆరుద్ర గారు శ్రీశ్రీ గారు పెద్ద, ఆరుద్ర చిన్న. వాళ్ళిద్దరికి రిలేషన్ కూడా ఉంది, బంధుత్వం కూడా ఉంది. ఆరుద్ర గారేమో మేనల్లుడు అవుతాడు. ఒకసారి జనరల్గా ఆంధ్ర నుంచి మెడ్రాస్ వస్తారు కదండి. మెడ్రాస్ వచ్చి ఎన్టీ రామారావు గారిని చూస్తారు, అదే లైన్లో సావిత్రిని చూస్తారు, ఎస్వి రంగారావుని, గుమ్మడిని చూస్తారు. సాహిత్య ప్రియులు ఇక్కడ పాండిబజారు దగ్గర ఉండేటటువంటి ఆరుద్ర గారిని, శ్రీశ్రీ గారిని కూడా కలిసి వెళతారు. సో కొంతమంది సాహిత్య ప్రియులు నలుగురు వెళ్ళి ఆరుద్ర గారిని కలిశారంట. కలిసి మీరు రాసిన పుస్తకాలు చదువుతామండి, అది ఇదని క్షేమ సమాచారాలు మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత కొంచెం దూరం వెళితే ఆ పార్క్ దగ్గర శ్రీశ్రీ గారి ఇల్లు. ఆ శ్రీశ్రీ గారిని కలిశారు. కలిసి ఆయనతో పాటు క్షేమ సమాచారాలు అడిగారు. అడిగిన తర్వాత, సార్ ఆరుద్ర గారు మీ శిష్యరత్నమేనంటగా అని అన్నారు. అంటే శ్రీశ్రీ కన్నా ఆరుద్ర సాహిత్యంలో కానీ వయసులో కానీ అప్పటికి చిన్నవాడే. ఆరుద్ర తక్కువవాడేం కాదు, సమగ్ర ఆంధ్ర చరిత్ర రాశాడు. చాలా గొప్ప హిస్టరీ అది, ఇంత వాల్యూమ్ అది. సో చాలా గొప్ప వర్క్ చేశాడు ఆయన. అప్పటికి ఇంకా చేయలే. అప్పుడు మా ఆరుద్ర మీ శిష్యరత్నమే కదా అని అడిగితే, అప్పుడు శ్రీశ్రీ గారు ఏమన్నారంటే, శిష్యుడంటే వాడు ఒప్పుకోడు, రత్నం అంటే నేను ఒప్పుకోను అన్నాడు శ్రీశ్రీ గారు. అది శ్రీశ్రీ గారి చెమక్కు. తర్వాత అండి ఆరుద్ర గారు ఒక గొప్ప మాట అన్నాడండి. అది చాలా అద్భుతమైనటువంటి వర్డ్. అది ఏమన్నాడంటే, నువ్వు ఎక్కదలుచుకున్న రైలు ఒక జీవితకాలం పాటు లేట్ అన్నాడు. అది
ప్రతిభ ఉండి కూడా, టాలెంట్ ఉండి కూడా వెనకబడిన వాళ్ళకి, ప్రోగ్రెస్లో వెనకబడిన వాళ్ళకి బాగా వర్తించేటటువంటి వాక్యం అది. ఎందుకంటే స్విచ్ ఆన్ ది బటన్, రైట్ బటన్ ఇన్ రైట్ టైం అంటారు. ఇప్పుడు ఉదాహరణకి కరెక్ట్గా ఎప్పుడైతే స్పందించాలో ఆ విధంగా స్పందించాలి. అవకాశం వచ్చేటప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దానికి ఉదాహరణగా మన చిరంజీవి గారిని తీసుకోవచ్చు. చిరంజీవి గారు ఎన్ని అవమానాలు పడ్డా కూడా ఆ వచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకొని ఆ కష్ట నష్టాలను భరించి ఆ సినిమా కంప్లీట్ చేశాడు. అలాగా ఎదిగి మెగాస్టార్ అయ్యాడు. సో ప్రతి వాళ్ళకి ఒక అవకాశం ఉంటుంది. ఆ అవకాశం సద్వినియోగం చేసుకోవటంలో వాళ్ళు పెరుగుతారు, లేకపోతే అలాగే ఉండిపోతారు. అదే దానికే అసమర్థుని జీవయాత్ర అని ఒక మంచి నవల కూడా ఉంది దాని మీద. అది సినిమా కూడా తీయాలని ప్రయత్నం చేశారు, ఎందుకు మరి ఇది కుదరలేదు. ఆ విధంగా శ్రీశ్రీ గారు, ఆరుద్ర గారు, వాళ్ళ రిలేషన్స్ మళ్ళీ వాళ్ళిద్దరు బాగానే ఉంటారు, బంధువులే, కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు గమ్మత్తుగా చమక్కలు వేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే కవులు సాహిత్య ప్రియులు కదా. ఈ సినిమా పాటలు అద్భుతంగా రాశారు, అందరికీ సుపరిచితులు. శ్రీశ్రీ గారు కానీ, ఆరుద్ర గారు కానీ. ఆరుద్ర గారి మిసెస్ పేరు రామలక్ష్మి, ఆరుద్ర రామలక్ష్మి. ఆవిడ కూడా రచయిత్రి. జీవనజ్యోతి సినిమాకి కథ అందించింది ఆవిడే. ఆవిడ విశ్వనాథ్ గారిని కూడా విమర్శిస్తుంది ఆవిడ. ఆయన చాలా శ్రోత్రియ బ్రాహ్మడు, మంచి రిచ్ టేబుల్ ఉంటుంది, డైనింగ్ టేబుల్ ఉంటుంది, కిందనేమో ఆకేసుకొని అన్నం తింటాడు, లైఫ్ అనుభవించడు అని విశ్వనాథ్ గారిని. ఆవిడ కొంచెం యాటిట్యూడ్ గమ్మత్తుగా ఉంటుంది. ఆరుద్రని కలవటానికి వెళ్తే ఎవరు మీరు, ఎందుకు వచ్చారు, ఆయనకి పని లేదు నీకు పని లేదు అన్నట్టు అంటారు రామలక్ష్మి గారు. అటువంటి రామలక్ష్మి గారు అఫ్కోర్స్ ఈజ్ ఏ రైటర్. తర్వాత సెన్సార్ బోర్డు మెంబర్ చేశారు ఆవిడ. సెన్సార్ బోర్డు మెంబర్ చేశాడు. చాలా బాగా రామారావు గారి సినిమా అయినా సరే, నాగేశ్వరరావు గారి సినిమా అయినా సరే ఖరాఖండిగా చెప్పేసేది. ఇందువల్ల అది ఫెయిల్ అయ్యి ఇచ్చావు, ఏ సర్టిఫికెట్ ఇచ్చావు, అది ఇదని చెప్పింది. కొంచెం చాలా మంచి పవర్ఫుల్ లేడీ రామలక్ష్మి గారు, రామలక్ష్మి ఆరుద్ర గారు. సో శ్రీశ్రీ గారి గురించి, ఆరుద్ర గారి గురించి చెప్పుకుంటూ సత్యమణి రామలక్ష్మి గారి గురించి కూడా చెప్పుకోవటం జరిగింది. తర్వాత రామలక్ష్మి గారు ఇద్దరు కూతుళ్ళు అమెరికాలో ఉన్నారండి. తర్వాత కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఆరుద్ర గారు చనిపోయారు. ఆరుద్ర గారు చనిపోతే, ఆరుద్ర లాంటి మహాకవి చనిపోతే ఆయన బంధువులు, ఆయన ఫ్యాన్సు, శ్రీశ్రీ మేనమామవుతాడు, వాళ్ళని ఎవరిని పిలవకుండా తర్వాత డాక్టర్స్కి ఫోన్ చేసి మీ నాన్న చనిపోయాడు, మీరెవరు రాక్కర్లేదు, అక్కడే ఉండండి, సో నేనే ఇక్కడ క్రిమేషన్ అది చేస్తానని చెప్పి ఎవరికి బంధువులకి ఫ్యాన్స్ కూడా చెప్పకుండా ఆవిడ ఆ కార్యక్రమం ముగించిందనమాట. సో అటువంటి ఎంత గట్స్ ఉండాలండి ఒక లేడీకి. భర్త చనిపోతే సో ఎవరిని పిలవకుండా ఆ దహన సంస్కారాలు చేయటం అనేటటువంటిది. సో వాట్ ఏ స్ట్రాంగ్ లేడీ షీ ఈజ్ అనేది మనం ఊహించవచ్చు. ఆల్ రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.